కేసముద్రం మండలంలో రైతులకు గతంలో యూరియా కోసం నానా అవస్థలు పడుకుంటూ నైట్ అనక పగలనక చాలా ఇబ్బందులు పడుకుంటూ కూపన్ సిస్టమ్ ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు. అటు అధికారులు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, అటు పోలీసు వారు కావచ్చు. ఇక్కడ మండలానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా సమన్వయంగా కూర్చొని ఒక నూతన విధానాన్ని అయితే తీసుకొచ్చింది. ఇక్కడ అది ఎలా ఉంది, అసలు ఇప్పటి వరకు ఎట్లా నడుస్తుంది, ఒకసారి మనం ధనసరి సింగిల్ విండో బ్యాంకు సెక్రటరీ మల్లారెడ్డి గారు ఉన్నారు, మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉంది సార్, ఈ విధానం ఎలా ఉంది? నమస్తే అండి. ఇది చాలా బాగుంది. రైతులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఎందుకంటే ఒక చాలా బృహత్తమైనటువంటి పథకాన్ని ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని అధికార పార్టీ వాళ్ళందరూ కూర్చొని ఒక డిసిషన్ తీసుకొని, ఎందుకంటే ప్రతి ఒక్క రైతు వచ్చి పగలనక రాత్రి అనక లైన్లో నిలబడి చాలా ఇబ్బందులు పడుకునే తరుణం లోపల ఒక ఆలోచన విధానంతో ఇలాంటి బృహత్తర పథకాన్ని ఏ గ్రామంలోనైతే రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతుల యొక్క పోర్టల్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని ఎంతమంది రైతులకైతే బస్తాలు వస్తున్నాయో అలాంటి రైతుల యొక్క ఆ లిస్టులను ఒకరోజు ముందే మాకు అలాట్మెంట్ అయిన తర్వాత ఆ గ్రామానికి సమాచారం ఇచ్చి ఆ గ్రామం యొక్క గ్రూపు లోపల మేము పోస్ట్ చేయడంతో అదే రైతులు వస్తాండ్రు. ఎందుకంటే వాళ్ళకి పని ఒత్తిడి లేకుండా, ఇక్కడ లైన్లో నిలబడే విధానం లేకుండా చాలా సిస్టమేటిక్గా చేస్తున్నాం. దీన్ని చేయడం వల్ల మాకు అందరికీ చాలా సంతృప్తినిస్తుంది. రైతులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఆ బస్తాలను తీసుకొని పోస్తుంటే అలాంటి వాళ్ళ తృప్తిని మేము కూడా గమనించుకుంటూ మేము చాలా తృప్తి చెందుతున్నాం. ఇంత ముందుకు జరిగినటువంటి ఒత్తిళ్ళు, తర్వాత మెంటల్ టెన్షన్స్ చాలా రిలీఫ్ వచ్చేసింది మాకు. ఇప్పుడు వాళ్ళకు ఈజీగా సుమారు ఇప్పటి వరకు ఒక 5,500 బస్తాలు ఈ 4 రోజుల నుంచి మేము సప్లై చేయడం జరిగింది. ఇంకొక 2-3 రోజుల లోపల అందరికీ ప్రతి ఒక్క రైతుకు ఒక బస్తా వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు జరిగినాయి. ఇక్కడ ఒక సందేహం ఉంది. ఇప్పుడు రైతు లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత 1/2 ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఎవరికి కూడా ఒకటే ఇస్తున్నారు. 1/2 ఎకరం ఉన్న వాళ్ళకు ఒకటే, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒకటే ఇస్తున్నారు. అట్లా మాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అది ఎట్లా మార్పు ఎట్లా తీసుకొద్దాం అంటారు? తర్వాత ఇప్పుడు 1/2 ఎకరం వచ్చే వాళ్ళని 2 లిస్ట్లో ఉంటారా, వాళ్ళు ఉండరా? అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రతి ఒక్క రైతుకు పోర్టల్లో ఉన్న రైతుకి అందరికీ బస్తాలు ఇచ్చి ఆ సీరియల్ ప్రకారంగా అందరు వెళ్ళిన తర్వాత ఈ 1/2 ఎకరం లోపు రైతులను దాంట్లోకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుద్ది. తర్వాత ఈ 1/2 ఎకరం తర్వాత ఎకరము 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు మళ్ళీ సీరియల్ మెయింటైన్ అవుతుంది. 1/2 ఎకరం లోపు ఉన్న వాళ్ళందరినీ ఈ లిస్టుల నుంచి తొలగించడం జరుగుద్ది. తర్వాత ఎక్కువ 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఈ సప్లై విధానాన్ని బట్టి ఒకవేళ సప్లై కనుక హెవీ ఉండేతుంటే ఎకరాలను బట్టి తీసుకుందాం అని చెప్పి ఒక నిర్ణయం కూడా జరిగింది. ఏది ఎస్ఐ గారు అయితేంది, ఏఓ గారు అయితేంది, ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఈ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అంటే మీకు ఈ దీనివల్ల ఒత్తిడి తప్పింది అనుకుంటున్నారా? తప్పకుండా తప్పింది, చాలా ఇబ్బంది తప్పింది. మేము అహోరాత్రులు పనిచేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా చేస్తున్నాం. రైతులు కూడా సంతృప్తి ఎంత అన్నది ఈ విషయం లోపల. ఓకే, రైట్, థ్యాంక్ యూ.